స్తుతి కృతజ్ఞత ప్రార్థన ఆరాధన యేసు నామంలో సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. అయితే మీరందరూ నా కొరకు ప్రార్థన చేశారు, అన్నిటితో ప్రార్థన చేశారు, భారంతో చేశారు, ప్రేమతో చేశారు. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ఆ ప్రేమే మోక్ష మార్గం, ఇంకా వేరే మార్గం లేదు అని. ఆ ప్రేమ గత 30 సంవత్సరాలుగా నేను నా తండ్రి యొక్క ప్రేమని, పరిశుద్ధుల యొక్క ప్రేమని అనుభవపూర్వకంగా రుచి చూసి ఎరగటానికి దేవుడు కృపనిచ్చినాడు. ఎందుకంటే ఈ లోకంలో నాకు ఆ ప్రేమ దొరకలేదు. ఆ ప్రేమ దొరుకుంటే ఇక్కడికి నేను వచ్చేదాన్ని కాదేమో. అందుకే ఆ ప్రేమ ఆయన దగ్గర విలువైన ఖడ్గముతో కత్తిరించేసి నన్ను ధన్యజీవిగా చేశాడు. అందును బట్టి కూడా హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. మీ అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మీ అందరి ప్రార్థనలకు నేనైతే ఏమీ ఇచ్చుకోలేను, కానీ తండ్రి ఆ ప్రతిఫలం మరలా తిరిగి మీకు రెట్టింపు ఇవ్వాలి, అంతే. అయితే నన్ను గుంటూరు ఇచ్చారు. మా అమ్మకి నాన్నకి మేము ముగ్గురు, నేను పెద్దదాన్ని. అయితే నేను చిన్నప్పుడు మా అమ్మడు 4 అక్క చెల్లెలు, ఒక్కొక్కళ్ళకి 6 మంది పిల్లలు, మా అమ్మకి ముగ్గురు. అయితే మా అమ్మమ్మ దగ్గర పెరిగాను, నేను గుంటూరులోనే పెరిగాను చిన్నపిల్లప్పుడే. అయితే పెరిగినప్పుడు మా పెద్దమ్మ పూజలు చేస్తూ ఉంటే పెద్ద బావి దగ్గర అందరూ ఆడవాళ్ళు వెళ్ళి స్నానం చేస్తే వాళ్ళకి 6 ఆడపిల్లైతే వాళ్ళందరూ పడుకుని మంచిగా నిద్రపోతే నేను మాత్రం మా పెద్దమ్మతో వెళ్ళి ఆ యొక్క తల మీద నీళ్ళు అందరి చేత పోపించుకుని వచ్చి, అది అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఆ యొక్క తులసి చెట్టు కడిగి బొట్లు పెట్టుకోమ్మా అనేది మా పెద్దమ్మ. ఇదేంటి శుభ్రంగా స్నానం చేసి చెట్టుకు మళ్ళీ బొట్లు పెట్టింది. ఆ పసితనంలోనే ఆ ఆలోచన నన్ను వేధించింది. అది అయిపోయిన తర్వాత 16 ఏళ్ళ పిల్లకి పెళ్లి చేసి పంపించారు. మళ్ళీ అక్కడ వాళ్ళు ఏది చేస్తే అదే ఆ పూజలు మొత్తకి ఇష్టం లేకపోయినా అందరితో పాటు చేయించేది. కానీ ప్రతి దగ్గర నా మనసు ఎక్కడా నచ్చలేదు. దానికంటే ముందు 10 ఏళ్ళ పిల్లప్పుడే మా మేనమామకి 5-6 లారీలు ఉన్నాయి గుంటూరులో. ఆ లారీలు ప్రతి సంవత్సరం ఒక్కొక్క యాత్రకి వెళ్తుంది. అలా సింహాచలం, తిరుపతి, అన్నవరం, ఇంకా ఎన్నెన్ని యాత్రలు ఉంటే వాటి అన్నిటికీ వెళ్తూ ఉంటే మా అమ్మమ్మటి వెళ్ళేదాన్ని. అయితే చిన్నపిల్లప్పుడే దైవ దర్శనం అని తిరుపతిలో పెద్ద క్యూ ఉంటే అందరూ పడి నిద్రపోయారు. ఆ దర్శనం ఏందో నేను చూసిన దాకా నేను నిద్రపోను అని ఆ చిన్న పిల్లని అందరూ తెచ్చుకొని తిని అంతే పడుకుంటా ఉంటే నేను ఎట్లయినా సరే నిద్రపోకుండా దర్శనం ఏందో నేను చూడాలి అని ఆ క్యూలో నేను వెళ్ళినప్పుడు, ఎవరు అభ్యంతర పడద్దు దయచేసి, నా హృదయంలో వచ్చిన ఆలోచన అది. అయితే ఆ దర్శనానికి ముందు చిన్నపిల్లప్పుడే తిక్కలమ్మ మంచినీళ్ళు తీసుకురా, అరవదాన మంచినీళ్ళు తీసుకురా, పిచ్చిమాలకు మంచిని తీసుకురా అట్లా పిలిచేవాళ్ళు అనమాట. మా బాబాయిలు, మా మేనత్తలు నన్ను, చెల్లిని, తమ్ముడిని ఎవరు అలా పిలవరు. ఎందుకు నన్ను అట్లా పిలుస్తారు అని వాళ్ళ ముందు ఒక్క మాట మాట్లాడకుండా పక్కకి వెళ్ళి బాగా ఎక్కిళ్ళు పెట్టి నా హృదయం అంతా మళ్ళీ తిరిగి సంతోషంతో ఎంతవరకు ఏడ్చుకుని వచ్చేసేదాన్ని. ఎందుకలా పిలుస్తారో అర్థమయ్యేది కాదు. నేను ఎక్కడ నా ప్రవర్తన అంత తిక్కలా ఉండేదో నాకు అర్థమయ్యేది కాదు. అయితే ఆ యొక్క అనుమానంతో, ఆ బాధతో ఉంటే చెల్లిని, తమ్ముడినేమో మంచిగా ఫీజులు కట్టే స్కూల్ ఇచ్చి, పెట్టెలు ఇచ్చి, డ్రెస్సులు వేసి వాళ్ళు పంపిస్తే నన్నేమో ఒక గవర్నమెంట్ స్కూల్కే పంపించేవాళ్ళు. అయితే ఎందుకు అని ప్రశ్న వేసుకున్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. సరే అనుకుని మనసు నిబ్బరించుకుని ఎప్పుడైతే ఆ తిరుపతి ఆ దర్శనంలోని నేను చూశానో, ఆ లోపలికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నల్ల రాయి కిందన్నీ ఇంత, ఇప్పుడు సిమెంట్ చేశారని తెలియదు కానీ అప్పుడు మాత్రం ఇంత రాళ్ళు ఉన్నాయి కిందన్నీ.
ఇదేంటి ఈ రాళ్ళు ఇంత పెద్ద రాయి కాడికి తీసుకొచ్చి ఏళ్ళు దైవ దర్శనం అంటారేంటి? ఆ 10 ఏళ్ల పిల్లప్పుడే ఆ ప్రశ్న, ఆ అనుమానం నాలో వచ్చి ఇక ఆ రోజుతో ఇంకా ఇంకా ఎవరు ఎట్లా పిలిచినా, ఎవరు ఎట్లా మాట్లాడినా ఇంకా నాకు అసలు రావట్లే ఏడుపు. ఏడుపు రావట్లేదు కదా, అసలు బాధ కూడా లేదు. అసలు వాళ్ళు ఎట్లా పిలిచినాయి ఇంకెన్నన్నానని అసలు బాధ కానీ, దిగులు కానీ, భయం కానీ, చిన్నపుచ్చుకోవటం కానీ అసలు ఏమీ లేదు. ఏమైంది నాలో ఆ రోజు నుంచి అని ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. పెళ్లి చేసి పంపించిన తర్వాత నాన్న దగ్గరికి వచ్చి ఒక నెల తర్వాత వచ్చి చెప్పాను, నాన్న ఇలాంటి అలవాట్లు ఆయనకని చెప్పిన తర్వాత ఒక్కటే చెప్పాడు, నేను ఒక్కసారి భర్తనిచ్చి పంపించాను, మరలా ఇంకొక భర్తను నేను తేను, ఆలోచించుకోమ్మా అన్నాడు. ఒక్కటే, వద్దు అనలా, ఎల్లు అనలా, ఉండు అనలా. ఇప్పుడు మా తమ్ముడు ఇంతే ఉన్నాడు వాడికి ఒక భార్య వస్తుంది, అప్పుడైనా నన్ను బయటికి వెళ్తూ కదా, ఇది ఆయమ్మైది కదా, కాబట్టి నేను ఎక్కడుంటున్నాను వెంటనే మా నాన్నకి చెప్పి, నాన్న మా అత్తగారింటికి వెళ్ళిపోతా, నేను అక్కడే ఉంటాను, చావైనా బతుక అక్కడే ఉంటాను. అయితే ఒక మాట అన్నాడు, నాన్న వెళ్తావు కదా, వెళ్తే ఒక్క మాట ఇక్కడికి వచ్చి ఎప్పుడైనా చెప్పడానికి వీల్లేదు, మళ్ళీ ఎప్పుడైనా జీవితంలో నేను వచ్చేస్తాను అంటానికి వీళ్ళది, ఆలోచించుకో, ఇంకొక నెల ఉండి ఇక్కడే ఉండి ఆలోచించుకొని చెయ్యి. కాదు నాన్న ఎప్పుడు రాను నేను, రా చుట్టంలాగా రా, నీకు ఆకలినంత తిను, ఏం కావాలో తీసుకెళ్ళి, ఇంతవటికి అప్పుడు ఆలోచించుకొని అప్పుడు ఒక నెలకి 16 ఏళ్ళ పిల్లప్పుడే నేను నిర్ణయించుకున్నాను, నా అత్తగారి ఇల్లే నాకు అని. అట్లా అనుకుని కానీ ఎన్నడూ నా ఒంటి మీద ఒక్క దెబ్బే లేదు. ఎంత మంచి మనిషి అంటే అన్ని అలవాట్లు అది ఫ్రెండ్స్ తోటి అయినాయి. కానీ బైబిల్లో ఒక మాట ఉంటుంది, యథార్థవర్తన పిల్లలు వాని తదనంతరము ధన్యులు అవుతారు. చిన్నవాడు 3 ఏళ్ల పిల్లప్పుడు చనిపోతే కూడా ఆ యొక్క వాక్యం దగ్గర శకుంతల పిల్లలను రాసుకోవడానికి నా మనసు ఒప్పలేదు, శంకర పిల్లలోనే రాసుకున్నాను. ఎందుకంటే ఆయనలో అంత యథార్థత ఉంది. అలవాట్లు వేరు, బలహీనతను బట్టి, కానీ అలాంటి మనిషి. అయితే ఒకరోజు 95వ సంవత్సరం నవంబర్ 6వ తారీఖు రోజున శకుంతల నేను డ్యూటీకి వెళ్తున్నాను అని అనేదానికి ముందు మరి కొత్త దేవుడు వచ్చాడంట, వెళ్దాం, కొత్త దేవుడు వచ్చాడంటే వెళ్దాం అన్నాడు. నేను మనసులో నవ్వుకున్నాను, దేవుళ్ళు కూడా కొత్త దేవుడు పాత దేవుడు ఉంటారా? ఏం మాట్లాడతాడు అసలు, ఈయనకి ఏమీ తెలియదు. కాసేపు నవ్వుకున్నాను. తర్వాత ఆ పక్కింటి వాళ్ళు వచ్చి ఆ కార్తీక మాసం అని పిలిచారు. పిలిస్తే నేను వెళ్ళట్లేదు, ముత్తైదు ఆడపిల్ల అని పిలిచారు, వెళ్ళు అన్నాడు. ఏంది ఎట్లా అంటున్నాడు అనుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇక ఆ రోజు రాత్రి పూట ఈయన లారీకి వెళ్ళాడు. ఆ లారీకి వెళ్ళే ఆ ఓనర్కి ఇంకొక లారీ ఉంటే పలానా డ్రైవర్కి ఈ టైర్లు అందించాలి అని ఆయన, నేను వెళ్తున్నా, డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడు. ఆ టైర్ తీసుకుని వెళ్ళాడు, వాళ్ళకి అందించాడు. వెళ్ళేటప్పుడు ఒక పని చేశాడు, అది చాలా సంవత్సరాల తర్వాత గుర్తొచ్చింది. అయితే ఫ్యాన్ వేయవు నీకు ప్రార్థన, ఫ్యాన్ వేసి ఇద్దరు పిల్లల మొగాలు తుడిసి రమ్మ నిండా బియ్యం పోసాను, పిల్లల కడుపు నిండా నూనె పెట్టు అన్నాడు. ఇంకా అయ్యే చివరి మాటలు ఇంకంతే. నవంబర్ 95వ సంవత్సరం 6వ తారీఖు ఇంట్లో నుంచి వెళ్ళాడు. ఒక్కసారి ఇంత సన్న మిల్ల ఇంత తీసుకుని నన్ను కొద్దిగా పనికి వెళ్ళమంటామని ఒక్క దెబ్బ ఇక్కడ వేసాడు. మా అత్త వచ్చి, ఎందుకమ్మా, ఎందుకు, నేను ఎవరు వద్దమ్మా, వదిలేయకుండా అని. ఇంకంతే, అదే ఫస్ట్, ఇంకా అదే లాస్ట్. ఇంకా నన్ను ఎప్పుడు ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు అసలు. అయితే ఇక మరుసటి రోజు ఇక వెళ్ళిపోయాడు. ఇక లేడు, ఇంకా ఆ రోజు రాత్రి 10-11కి వెళ్ళిపోయాడు. ఇక అయితే రాజేష్ ఆ మరుసటి రోజు వాడు 3 సంవత్సరాల పిల్లవాడని తిరుపతి వెళ్ళొచ్చాం, ఇంటర్వ్యూ ఇవ్వాలని మొత్తం 4 గుండ్లు
ఇంత పెద్ద జడ ఇద్దరు కొడుకులకి ఇచ్చొచ్చింది ఆ తిరుపతిని. అయితే అయితే వీడు రాజేష్ నా 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 అని అట్లా 3 రోజులు అన్నాడు. అట్లా 3 రోజులు 3 సార్లు అన్నాడు. మళ్ళీ అనలేదు, అడగలేదు. ఏడు మా నాన్న ఏడంటే పెద్దోడు కొంచెం వింటున్నాడు. ఇట్లా వాడు అడిగాడు, చెప్పాను. తల ఉంటే ఆ ఇల్లు కాలిపోతే అది అమ్మేసి లారీ ఉంది, అది అట్లా అయిపోయింది. చెప్తే వినలేదు, ఏది వినడు, ఆయన ఇష్టం వచ్చినట్టే చేశారు. అయితే ఆయన 10 రోజులైంది, వారం అయింది, 10 రోజులైంది, ఇంటికి రాలేదు. అయితే ఫోన్ లేదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఏ ఏ లారీ ఓనరో తెలియదు, ఏ ఇంటికి వెళ్ళాడో తెలియదు. అసలు ఎక్కడికి వెళ్ళి నేను ఒకటే అనుకున్నాను, నేను మన మగపిల్లలందరూ బంధువులు మగపిల్లలు ఉంటారు, మరిది వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ రాత్రికి ఎట్లయినా సరే చెప్తాను అనుకొని ఇక ఆ రోజు రాత్రి పూట వెళ్ళి సాయంత్రం అందరం వాళ్ళకందరికీ, అందులో బావులు మరుదులు అయ్యే వాళ్ళందరికీ, బాబాయ్ వాళ్ళందరికీ చెప్పాను, ఈయన ఇంటికి రాలేదు, ఇన్ని రోజులు అయితే ఫోన్ కూడా లేదు అని. అయితే ఏ డ్రైవర్ దగ్గరికి వెళ్ళారో ఆ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఓనర్ని కనుక్కుంటే అవును అలానా వెళ్ళారు, అలానా డ్రైవర్ చెప్పారు. ఇక మరుసటి రోజు అందరూ గుంపు కొడుతున్నారు. మరుసటి రోజు పొద్దున అంటే మా మధ్య వీళ్ళందరినీ తీసుకుని ఊరికి వెళ్ళాడనమాట, ఎక్కడో ఊరది. అయితే అందరూ గుంపులుగా అవుతున్నారు. ఏ ఏ ఏ గుంపు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కామ్ అయిపోతున్నారు. నాకు వినపడినివ్వట్లేదు, అసలు ఇంకా చెప్పనివ్వట్లేదు ఏం జరిగిందో. సరే ఇంకా ఇంట్లోకి వచ్చి పూజ చేసే పటాలు ఉన్నాయి కదా, అక్కడికి వచ్చి ఒక్కటే అన్నాను, నేనెవరో మనుషులకు తెలియదు, నువ్వు దేవుడని నమ్మాను, నా మనసులో అనేక ఆలోచనలు వస్తున్నాయి దేవుడు కాదని. అయితే నువ్వు దేవుడని నమ్మాను, ఆయన ఇంటికి రాకపోతే నేను చేతులెత్తి దండం పెట్టను. ఎంత అలవాట్లున్న పురుషుని స్త్రీకి వాంఛ కలుగునని పరిశుద్ధ గ్రంథం ఎంత సత్యమో. అయితే అంత ప్రేమగా అంత భయంతో ఉండి జీవిస్తున్నప్పుడు ఏనాడు ఆయన లేకుండా ఉండాలని అనుకోలేదు. అయితే ఆయన రాకపోతే నేను చేతులెత్తి దండం పెట్టను అన్నాను అని తాళం వేసి మా పెద్దమ్మ ఇంటికి వెళ్ళగానే వాళ్ళు చేపల కూరతోటి అన్నం నాకు తినిపిస్తూ ఉన్నారు. అక్కడ నాకు డౌట్ వచ్చింది, ఏదో జరిగింది, అది వీళ్ళకి కూడా తెలిసింది కనుక నాకు ఇంత వీళ్ళు తినిపిస్తున్నారు, ఏదో జరిగింది, వీళ్ళు కూడా చెప్పట్లేదు అనుకున్నాను. అంతలోకి మా పెదనాన్న వచ్చాడు. వచ్చి ముందుగానే బతుకున్నప్పుడు నిన్నేం ఉద్ధరించాడని అని ఇట్లానే మాట్లాడు, ఇదేంటి ఇట్లాంటి మాట్లాడుతున్నాడు మా పెదనాన్న కూడా వచ్చి. అసలు ఆయనకి ఏం తెలియదు, ఆయన రాలేదు, ఇవన్నీ నేనేం చెప్పలేను, ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడని అనుకున్నాను. అనుకొని ఇక మా మరిది వెళ్ళి అది తోరణాల అడవుల్లో ఆ లారీకి వెళ్ళినప్పుడు ఆ టైర్లు అందించడానికి వెళ్ళినప్పుడు అతను ముస్లిం అంట, మరి ఈ ఎట్లా సంగతి ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చెప్తానండి, ఎందుకంటే దేవుడు మాట్లాడాడు అందుకు చెప్పాల్సి వచ్చింది. అయితే ఇంకా మర్చిపోయాను. తోరణాల అడవుల్లో అయితే ఒక లారీ కడుగుతున్నారని వేరే లారీ కూడా వచ్చి చెప్పారు. చెప్పి అక్కడ ఆ చంపిన డ్రైవర్ ఏం చేశాడు, నన్ను హామీ పెట్టుకుంటే నా ప్రాణానికి హామీ ఉంటే నేను చెప్తానని చెప్పేశాడు మొత్తం ఇదంతా. అయితే వెళ్ళినప్పుడు ఇద్దరు ముస్లిమ్స్ అంట, ఆ ఇద్దరు లారీల డ్రైవర్లు ఈయన ఒట్టిగా తీసుకెళ్ళట్లేదు, మా చెల్లిని నువ్వు చేసుకో, మీ చెల్లిని నేను చేసుకుంటానని వాళ్ళిద్దరు ఘర్షణ పడి ఒకరికొకరు కొట్టుకొని ఈయన వెళ్ళి మా బండిలో డ్రైవర్ని కొడతావా అని ఈయన వెళ్ళి ఒక దెబ్బ కొట్టుకొని ముగ్గురు రక్తం వచ్చింది. అతను ముస్లిం కడుపులో పెట్టుకున్నాడు. అయితే అప్పుడు మందు ఆపేశారు 95వ సంవత్సరం. అప్పుడు ఫుల్గా ఈయనకు తాగిపిచ్చారు. తాగిపిచ్చి ఇక ఆ లారీలో ఇంత లేదా ఆ క్యాబిన్లో ఉంటుందంట ఇంతలో రాడ్, ఇనుప రాడ్, అది తీసుకొని తల మీద వేసిందని మెదడు వెళ్ళి ఆ డ్రైవర్ కాళ్ళు పడబడిందంట.
అయితే దానికంటే ముందు ఈయన పుట్టగానే ముక్కులో రక్తం వచ్చినప్పుడు ఆ రక్తం చూసి ఎంతో బ్రతిమలాడుకున్నాడంట. సారీ బాయ్ నేను ఇంత రక్తం వచ్చింది దెబ్బ తగులుద్దాం లేదు, సారీ అని ఈయన చేతిలో 20 రూపాయలు తీసుకెళ్ళాడు. ఆ 20 రూపాయలతో టిఫిన్ చేయించి సోడా తాగిపించి ముఖం అంతా కడిగాడంట. సారీ అని చెప్పి ఒప్పుకున్నాడంట. ఇది మనకి ఎంత చెప్పింది ఎవరంటే ఆ చంపిన వాళ్ళే. ఇది సంగతి ఇలా జరిగింది. ఇంకా ఆయన తిరిగి రాలేదు కదా, ఇక అక్కడ చచ్చిపోయాడు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చెల్లి బైబిల్ ఇచ్చింది. ఇంకా సత్రంలో ఉంచారు. సత్రంలో ఉంచిన తర్వాత ఎవరైనా చచ్చిపోతే ఇల్లు లేకపోతే అలాంటి సత్రంలో ఉంచుతారు గుంటూరులో. ఆ సత్రంలో ఉన్నప్పుడు అందరూ తెచ్చేది తినేది వారం రోజులు 10 రోజులు ఏం తెలవలేదు. ఇక తర్వాత దానికి రెంట్ కట్టి ఆ దినం అంతా చేస్తుంది మా మరిది. అయితే ఈ సత్రంలో నుంచి మళ్ళీ మేము ఖాళీ చేస్తామన్న వివేచన కూడా లేకుండా అలా కామ్గా ఉన్నాను. ఇక స్తబ్దంగా అసలు నాకు ఏం తెలియలేదు. ఒకటి మాత్రం తెలుసు, ఎక్కడా రూపాయి లేదు, జ్ఞానం లేదు, చదువు లేదు, తెలివి లేదు, చురుకుదనం లేదు, ఏమి మాట్లాడటం రాదు. నేను ఏం చేయాలి, పిల్లల్ని ఎట్లా బతికించుకోవాలన్న బాధ, భయం వారం 10 రోజుల తర్వాత వచ్చింది. వచ్చి అసలు నన్ను ఎందుకు పుట్టించావని బాగా ఏడ్చాను. ఒక అర్ధరాత్రి టైంలో అసలు కింద చాప ఉందో లేదో తెలియదు. ఆ సత్రమునైనా వారికి స్థలం లేక అని ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట చూసినప్పుడు నా వాళ్ళంతా జలధరించింది. ఇదేంటి బైబిల్లో ఇలాంటి మాట? ఎందుకంటే అంతకుముందు మా నాన్న దగ్గర బీరువా పైన రామాయణం, భారతం, కాలజ్ఞానం ఉంటే అవి తీసుకొచ్చుకొని చదివి మళ్ళీ అక్కడ పెట్టేసేదాన్ని. ఎంతసేపు చదువుతున్నా అవి ఒకటి పురాణాల్లాగా నా మనసు ఎక్కడా ఒప్పుకునేది కాదు. అయితే ఈ బైబిల్లో ఇలా ఇక ఆయన్ని చంపి ఒక లోయలో పడేశారు, ఎక్కడ ఆ దారుణాల అడవులు. అయితే అతని శవం పగలు ఎండపాలు, రాత్రి మంచు పాలు అని బైబిల్ ఇది ఒక పుస్తకం ఏం చేసి తెరవగానే ఆ మాట కనబడి ఇప్పుడు ఎక్కడ నాకు తెలియదు. అతని శవం పగలు ఎండపాలు, రాత్రి మంచు పాలు. అయితే అలా తర్వాత వీళ్ళ చెప్పారు, అయిపోయింది. అయితే అక్కడ ఆ పోస్ట్ మాస్టర్ చేసే డాక్టర్లు వేరే డాక్టర్లు అంట. అయితే వాళ్ళు ఎందుకు రాలేదు? మా పెద్దమ్మ కొడుకు, కోడలు, మా అన్నయ్య, వదిన అక్కడ డాక్టర్లు. అయితే వాళ్ళే వెళ్ళి మనిషి మొక్కలు గుర్తులు పట్టకుండా చేశారు. కాబట్టి ఇతను చూస్తే నక్సలైట్లలో మనిషిలా ఉన్నాడు. ఎందుకంటే అప్పుడే ఇల్లు వచ్చాము తిరుపతి, అదే కనాలదారం ఉంది చేతికి. వాళ్ళ అమ్మ నాన్న ఎవరు ఉంటే కనుక ఎంతో ఘనంగా పారేసుకుంటారు ఇతన్ని. కాబట్టి నేను పోయే లారీలు పెట్రోల్ ఇప్పించుకొని నేను దహనం చేస్తానని చెప్పేసి ఈ పోస్ట్ మార్టం మొత్తం అయిపోయిన తర్వాత మా వదిన అట్లా చేసిందంటే ఎందుకు తన మనసు అలా పీకిందంట. అయితే అయిపోయింది. ఆ బట్టలు అక్కడ తగిలిచున్నాయంట. ఇక మా మరిది వెళ్ళిన తర్వాత పలానా డాక్టర్లు పోస్ట్ మార్టం చేశారు అడగండి అని పోలీసులు పంపించారంట. వెళ్ళి తెల్లవారుజాము తలుపు కొడితే మా అన్నయ్య మా వదిన తలుపు తీశారు. తలుపు తీసి ఏంటి శ్రీని ఇప్పుడు వచ్చారంటే ఇట్లా మా అన్నయ్య అని చెప్పి పెద్దగా ఏడ్చేశారు. మేము మా చేతులతో మేమే చేస్తాం, మాకు తెలియదు మన బాడీ అని. అవును అని చెప్పి ఇక వచ్చిన తర్వాత కేసు పెడతామంటే మా నాన్న ఒకటే అన్నాడు, ఈ భార్య పిల్లలు బతుకుతారంటే చెప్పండి, నేను కూడా వచ్చి మీద పెడతాం. వద్దు, ఏ కేసు వద్దు, ముందు వాళ్ళు బ్రతికితే చాలు అని అక్కడి నుంచి వచ్చేసి ఇక సత్రంలో ఒక అర్ధరాత్రి టైంలో నేను ఇప్పుడు ఈ పిల్లల్ని ఏం చేయాలి, నాకు చదువు లేదు, రూపాయి లేదు, జ్ఞానం లేదు, నేను ఏం చేయాలని బాగా ఏడ్చాను. ఒక అర్ధరాత్రి టైంలో ఒక గొప్ప వెలుగులో ఒక ఆయన వచ్చి అమ్మ లేవు, పైకి లేవు అన్న స్వరం వినిపించింది. ఎందుకంటే మన తండ్రి పెరిగి నలిగిన మానవుని హృదయమును అలక్ష్యం చేయని తండ్రి, పెరిగి నలిగిన హృదయమును అలక్ష్యం చేయని తండ్రి అని అంతగా అనుభవపూర్వకంగా జీవిత యాత్రలు నా తండ్రి రుచింప చేస్తూ వచ్చాడు. అయితే ఆ టైంలో అమ్మ అత్తగారు ఏందమ్మా భయపడ్డావు అని నేను తలుపు తీస్తాను కాబట్టి నేను భయపడలే. ఎవరో వచ్చారు మాట్లాడారు, నన్ను పైకి లేవమన్నారు, ఎవరో వచ్చారు అని కింద పోయి అందరు చచ్చిపోయిన వాళ్ళే అక్కడ ఉండేది. భయం లేదు. అర్ధరాత్రి టైంలో వెళ్ళి చూశాను, ఎవ్వరు కనిపించలే. మళ్ళీ వచ్చి పండుకున్నాను. తర్వాత తమ్ముడుండి
అయితే ఇంకా నాకు ఇక తెల్లవారేసరికి ఒక ఆలోచన వచ్చింది. నేను ఇళ్లలో పని చేస్తూ బిడ్డల్ని నేను పోషించుకోవాలి. ఎవరి దగ్గరికి నా పిల్లల్ని దేవరించకూడదు. అందుకని ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, నా ఇళ్లలో పని చేసుకుని నేను బ్రతన ఒక పని గుర్తొచ్చింది. దీనికంటే ముందు ఈ 10 రోజులు ఆయన ఇంటికి రాకముందు ఇంకా ఆయన వస్తాడు, ఇల్లు ఖాళీ చేసి వేరే దగ్గరికి వెళ్దామని, దోశలు పోసుకుందామని ఇంకో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ప్లేస్ ఆ చెట్టు అంతా చూసుకుంటే వాళ్ళు మేము ప్యాక్ చేస్తామంటే, మేము పిండి రుబ్బిస్తామంటే ఇట్లా రకరకాలుగా చెప్పి మీరు వస్తే వాళ్ళు ఇంకా వస్తాడు, ఇల్లు ఖాళీ చేసేయాలి, ఇంకా వస్తాడు, ఇల్లు ఖాళీ చేసి 15 సంవత్సరాలు పెళ్ళయి నేను బయటికి వెళ్ళిన దాన్ని. అప్పుడు బయటికి వెళ్ళాను. అది నాకు ఎందుకు తెలియదు, మరి నాకేం తెలుసు ఆయన లేడన్న విషయం. అయితే అట్టు పోసుకుని బ్రతకాలనుకున్నాను. అయితే తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తెలిసిందని మన పెద్దోళ్ళు అంటారు. అయితే మన చేతుల్లో లేదు. కానీ అయితే నేను మా తమ్ముడు ఫోన్ చేసి సెకండ్లోనే పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వచ్చే అన్నాడు. మా అమ్మ మా నాన్న నమ్మని అంటలేదు. అయితే బాబు నేను ఇళ్లలో పని చేసుకుంటాను. సరే ఇళ్లలో పని చేసుకుంటావు, ఆకుకూరలు అమ్ముకుంటా, పని ఇష్టం వచ్చింది చేసుకుంటా కానీ వచ్చేసి. కానీ మా నాన్న రమ్మల్లో తీరా వచ్చిన తర్వాత కూడా నువ్వు రావటం నాకు ఇష్టం లేదు, మేమే అక్కడికి వచ్చి నీతో ఉందామని అనుకున్నాం అన్నాడు మా నాన్న. అక్కడ ఇంకా నీరు గారిపోయాను. ఎందుకంటే ఈ తండ్రి ప్రేమ ఎరగటానికి ఎవరి ప్రేమ నాకు తగ్గకుండా దేవుడు ఆఫ్ చేశాడు. ఇంకోటి ఏమనుకోవద్దు, చిన్నప్పటి నుంచి నా పేదరికాన్ని బట్టి ధనవంతుడికి నేను చాలా దూరంగా ఉంటాను. చాలా అంటే ఎంత దూరంగా ఉంటానంటే అలాంటి నన్ను కాదు, ఇంకో ధనవంతులు ఉన్నారు చూడు అని ధనవంతుల మధ్యలోనే నన్ను ఉంచి అని నాకు అలా ఎన్నో పాఠాలు నేర్పించి నాకు దీన మనస్సు అని ఆ మనసు పుట్టించింది కేవలం పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే పైకిలే అన్నాడు ఇంకప్పుడు ఆయన అలా వచ్చి ఆయన వచ్చిన తర్వాత దేవుడు ఈ భూమి మీద ఎట్లయినా దేవుడు పోషింపచేస్తాడు. ఎంతో భయంతో వణుకుతో ఒకటి జీవము గల దేవుడేనని తెలుస్తున్నాను. నా వల్ల గుంపకూడదు అని ఏషియా గ్రంథంలో ఉంది. ఇదేంటి వాళ్ళు గుంపులు గుంపులుగా నేను వెళ్తే వాళ్ళు నాతో మాట్లాడింది, ఈయనకేం తెలుసు ఇదేంటి ఇందులో ఇది ఉంది, పగలు ఎండపాలు రాత్రి మంచుపాలు అతని సామాన్, ఈయనకేం తెలుసు అని అట్లా ప్రతి ఒక్కటి ఈ పరిశుద్ధ గ్రంథం వాక్యము నాతో మాట్లాడుతూ ఇక చివరికి ఏమైంది, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారి వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇంకా చాలు 30 సంవత్సరాలు ఈ జీవిత యాత్రలో ఇంకా ఏందో ఓరిమి అవసరమై, నేనేం ఓరిమి లేదు, గీలిమి లేదని ఈ బైబిల్ అక్కడ పెట్టాను. చెల్లించింది బైబిల్ ఇంటికి వచ్చి అప్పుడు చదువును. ఇంకా నేను చదవను, ఇంకా నేను అసలు ఆ బైబిల్ దగ్గరికి వెళ్ళను, ఇంకా నేను చూడను, ఇంకా నేను చదవనని 6 నెలలు కూడా దుమ్ము కొట్టుకుంది. ఇక నేను తీయట్లేదు. ఇంక అప్పుడు తీయకపోతే మళ్ళీ ఒక అర్ధరాత్రి టైంలో ఇక్కడ అమ్మవాళ్ళ ఇంట్లో హాల్లో మళ్ళీ ఒక అర్ధరాత్రి టైంలో నన్ను ఎవరో నన్ను లేపి నా ప్రమేయం లేకుండా నా చేయి పైకి వెళ్తుంది. ఎవరు లేరు, మనుషులు చూస్తే ఏంటి నా చేయి పైకి వెళ్తుంది అని ఎవరో పట్టుకుని రమ్మంటున్నాను. అమ్మవారి కాడికి వెళ్ళి ఆ చేయి అట్ట పడిపోయింది. తుమ్మంది, ఏంటి ఈ టైంలో ఎవరు? మళ్ళీ అప్పుడు బైబిల్ తీస్తే మళ్ళీ అప్పుడు మాట్లాడు. అనుక్షణము దేవుడు మాట్లాడుతూ ఒకటి మాత్రం అర్థమైంది, ఈయన దహించు అగ్ని అయిన దేవుడు, ఈయన జీవం గల దేవుడు. ఇంకా నేను ఊరిమ అవసరమై ఉందన్నాడు కాబట్టి ఇంకా నేను చదవకుండా ఎప్పుడు ఉండను. ఇది మొదలుకొని అక్కడ తీర్మానం చేసుకుని ఇంకా అప్పటి నుంచి మళ్ళీ నేను బైబిల్ చదువుతూ ఉంటే, అయితే నేను చర్చికి వెళ్ళాలి అని అడిగినప్పుడు సుజాత మా అమ్మ వెళ్తుందంటే మేము వెళ్ళట్లేదు అని చెప్పి, పలానా ముందు చర్చికి వెళ్ళొద్దు అని పలానా ఒక ఇంట్లో ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు, ముందు ఆ అక్కని పరిచయం చేస్తానని భావన అక్క దగ్గరికి తీసుకెళ్ళారు. అక్కడ కూడికి జరుగుతూ ఉంటే ఏడుపు వస్తూ ఉంది. ఏడుపుంటే బాధ కోసం కాదు, వాళ్ళు చెప్పే ఆ మాటలకి దేవుడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు. ఆ ఏడుపు అంతా మళ్ళీ మా బాబాయ్ కూతురు పెళ్ళి అయితే, అక్క నువ్వు రాకపోతే నేను ఊరుకోను అంటుంది సరిత.
ఇదేంటిది ఇట్లా మాట్లాడుద్ది, ఇంతవరకు మేము ఉండిమోపిదాన్ని కదా, వెళ్ళకూడదు కదా, వీళ్ళకి తెలియదు, ఆ చిన్నపిల్లకి ఏం తెలుసు, నేను వెళ్తే వాళ్ళకి నష్టం అని నేను నా లోపల మింగు నుండి భవనకు చెప్పాను. ఇంటికి వెళ్ళి చెప్తే, నాకు భర్త లేడుగా, నేను విధవరాలుగా, నేను వెళ్ళకూడదు అంటే, ఎవరు చెప్పారు నీకు భర్త లేడని అని ఏషియా గ్రంథం తీసి 54వ అధ్యాయం, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, ఆయన పేరు సైన్యములకు అధిపతి. ఇంకా ఆకాశం ఎక్కినంత సంతోషంగా, అమ్మో నాకు భర్త ఉన్నాడంట, ఆయన సైన్యానికి అధిపతి అంట, అలాంటి భర్త నాకున్నాడు. ఇక్కడ వీళ్ళు విధవరాలు అంటలేదు, ఎట్లయినా సరే ఇప్పుడు నుంచి ఆ భర్త దగ్గరే నేను కొట్లాడుతాను, నేను పోరాడుతాను, నేను ప్రార్థన. అయితే ఇద్దరు పిల్లలు దేవునిలో ఉండాలి అంటే అక్కడ సేవకుల మాట, నువ్వు దేవుని మాట వింటేనే నీ పిల్లలు నీ మాట వింటారు, నువ్వు దేవుని మాట వినకుండా నీ పిల్లలు నీ మాట వినాలంటే వినరు అని చెప్పేసి, ఇక ఎట్లా వినాలి నేను ఆయన మాట ఎలా వినాలి, ఆయన స్వరం ఎలా వినాలి, సరే వింటా. ఇంకా అలా తీర్మానం చేసుకున్న తర్వాత సియోను కుమారి ప్రాకారమా నీ కన్ను కన్నీరు పారనిమ్ము అని మళ్ళీ ఆ వాక్యం చదివించేవాళ్ళు. మా నాన్న అనేవాడు, ఈ దయ్యం దేనికి ఆశపడదు, కానీ నిద్రతోటి, నిద్ర అంటే దీనికి ఇష్టం, నిద్ర ఒక్కటే ఇష్టం అని, ఇక అదొక్కటే నాకు సేద తీర్చబడేది. ఆ యొక్క అనారోగ్య పరిస్థితుల్లో అదొక్కటే ఇష్టం, అది కూడా పోయేటట్టు నిద్రపోతే నా పిల్లలు పాడైపోతారు, నీ కన్నీరు పారనిమ్మంటున్నాడు. నేను నిద్రపోకుండా ఏం చేయాలో చెప్పు అని కూర్చుంటే, ఏడ్స్ అయిపోయిన తర్వాత, మరి నీ పిల్లల కోసం ఏడ్చావు, మరి నా పిల్లల కోసం ఏడము అని పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుంచి అలాంటి ప్రశ్నలు ఇస్తా, అలా కన్న తండ్రితో మన తండ్రితో అవినాభావ సంబంధాన్ని అనుగ్రహించి, నాయన అని ఎవరిని పిలిచినా, ఒక సేవకులు ఉంది అన్నమాట బైబిల్లో, తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిపెట్టిన వాడు సహా పరమందు మరి ఇంకా 100 రెట్లు పొందుతాడన్న మాట నన్ను వెంటాడుతుంది. ఇదేది నాకేమి లేవుగా, ఇంకా ఏం విడిచిపెట్టమంటాడు ఈయన, ఇంకా ఏం విడిచిపెట్టమా, వీళ్ళని ఎవరిని ప్రేమించొద్దు, కాబట్టి నిన్నే ప్రేమించాలి పూర్ణాత్మ. ఇంకా అనేక వాగ్దానాలు ఇచ్చి అనేక రీతిగా ధైర్యపరుస్తూ ఆదరిస్తూ, ఇంకా ఈ సతమతంలో ఎట్లా పిల్లలకి ఏం పని చేస్తున్నానో, ఎట్లా వండి పెడుతున్నానో ఇంక ఏమీ గుర్తులేదు. ఒక్కటే, ఈ పిల్లలిద్దరూ దేవునిలోకి రావాలి అంతే, అదొక్కటే తపన. ఆ భయం ఎంతసేపు నా వాక్యం నా జీవితంలో నీ మాటలు వినుటయ్యే చాలని ఎరిగాను. అందుకనే ఎంతసేపు నా ఉదయం కూడా ఇంత అన్న ఇద్దరుగా ఉంది గుండెలో పడి, ఇప్పుడు కూడా ఇంకా పోలేదు, అక్కడే నా ప్రాణం పోవాలి, కానీ ఆయన సెలవు లేకుండా జరిగిన శత్రువుల అనుక్షణం అనుదినము వెంటాడుతూ వచ్చాడు. ఎందుకంటే బంగారం ఎక్కడుంటే అక్కడికే పంపిస్తాను, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే వాడికి మంట ఖచ్చితంగా వెంటాడుతాడు. కాబట్టి మన జీవితంలో మొట్టమొదట జీవము గల దేవుని మాట నేను వింటే కదా నా పిల్లలు. అందుకనే ఈ జీవిత కాలంలో 20 ఏళ్ళు 30 ఏళ్ళ వయసు వచ్చే వరకు మనం ఆయన మాట వింటే 40 ఏళ్ళ వరకు, ఆ తర్వాత వృద్ధాప్యంలో వాళ్ళు మనకి ఇంకా ఆయన మాట వింటారు, ఆయన అప్పగించాలని ఒక తపన పడి, అయితే అద్దెకున్న ఇంట్లో అక్కడ అన్నం వండుకుని వాళ్ళు వెళ్ళి టీవీ ముందు కూర్చుంటే అన్నం వండలేదు. అరే రాండ్రా అంటే, మీరు రాకపోతే నేను అన్నం వండని వెళ్ళిపోయా చర్చికి. మళ్ళీ మరుసటి వాళ్ళు, అన్నయ్య అమ్మ అన్నం వండలా అని వాళ్ళు కూడా వేసుకుని వచ్చి పిలుచుకొని, ఇక ఒంటి మీద బట్టలతోటి పోయావు, అంతే, స్నానం లేదు ఏం లేదు, అంతే. ఇట్ట దారికి వస్తారు మీరు, అన్నం వండకూడదు. అది నాకు మంచిగా అర్థమైపోయింది. అట్లా నాకు తెలియకుండా ఈ పరిస్థితుల్లో నుంచి ఒక్కొక్కటి నేర్పించడం. అట్లా ఈ పరిస్థితులన్నిట్లో ఏమైందంటే, జీవము గల దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఎలా ఉంటాడో, ఆయన ఎత్తెంతో, ఆయన లోతెంతో, ఆయన జ్ఞానం ఎంతో, ఆయన ప్రేమ ఎంతో అనుభవపూర్వకంగా నేను రుచించాలి అనేది ముద్దుగా పెట్టుకున్నాను. లోకమంతా నన్ను తృణీకరించిన పరిశుద్ధుడవు దయించు అజ్ఞైన దేవుడవు నీవు నన్ను తృణీకరించలేదు కనుక
నీ మాట నేను వినటానికి నాకు సహాయం చేయమని అట్లా సజీవ యాగంగా సమర్పించుకోవాలి. సజీవ యాగం అంటే ఏమో తెలియదు. అయితే సజీవ జీవోత్సవం ఇటు నెట్టినా అటు నెట్టినా ఇది నా వస్తువు, ఇది నా కోరిక, ఎప్పుడైనా మాట్లాడుతా. చచ్చిన జీవోత్సవం మాట్లాడుతా. అట్లా నువ్వు ఉండాలి. వామ్మో, సచ్చిన ఇది బతికుండి ఎట్టుంటారు? రోషం వస్తుందిగా, కోపం వస్తుందిగా, కోరిక ఉంటుందిగా. ఇదేంటి ఇంత పాపినైతే ఇట్టుండమంటారు, ఇట్టుండమని చెబుతారు సేవకుడు. ఎట్టుండాలి, ఎట్టుండాలి. ఇంకా పాపం పాపం అని వాళ్ళిద్దరిని విసిగించాను, ముగ్గురిని నలుగురిని విసిగించాను. ఇట్లా కాదు, వీళ్ళని విసిగించడం కాదు, ఆయన దగ్గరే పోరాడతాం. అప్పుడు నా కృపను పొందరేమో అని నేను భయపడుతున్నాను అనుకుంటుంది. బైబిల్ అది ఎక్కడుందని నాకు తెలియదు. నాకు ఎందుకంటే చాలా చిన్నది కూడా భయం అది. ఎంతకంటే పరిశుద్ధ గ్రంథము ఆయనను ప్రేమిస్తున్నాడు ఒక్కటే తెలుసు, ఇంకేం తెలియదు నాకు. ఒక్కటి కూడా నమ్మరు మీరు. అయితే మొన్న హాస్పిటల్ వెళ్ళినప్పుడు డాక్టర్ గారు అయితే వెళ్ళే ముందు అక్కడ చిన్నోడి కాడికి వెళ్ళినప్పుడు 6 నెలల నుంచే ఉందంట అది. కరెక్ట్గా దాని స్టేజ్ 6 నెలలు అని చెప్పారు డాక్టర్లు. అయితే వెళ్ళి ఒకరోజు స్నానం చేసి వచ్చి ఏంటంటే ఇట్లా అనిపించేట ఇట్లా అనుకుంటుంటే చిన్న గడ్డలాగా తగిలింది. వెంటనే రాజేష్ ప్రశ్న చూపించాను. అవును తగులుతున్నారు. వెంటనే ఈ పిల్లలిద్దరికి అక్కకి చెప్తే ఏం గడ్డ అని ఒక్క గది ఉంది పోను. ఏమో అక్క మరి ఇప్పుడే తగిలింది చేతికి, నేను చూసుకున్నా. సరే అక్కడ దేవుడు మా ఆడబిడ్డ ఫోన్ చేసి మాట్లాడతాం. ఏం కట్టదునా ఎందుకంటే వాళ్ళ ఆమెకి 2 కూతుర్లు. అయితే చిన్నల్లుడు చనిపోయాడు. చిన్నల్లుడు చనిపోయినప్పుడు ఆయన క్యాన్సర్తో చనిపోయాడు. అయితే అది అంటుంది చిన్న కూతురమ్మా, ఆ గడ్డ నొప్పి ఉంది, నేను అడుగు. నొప్పి లేకపోతే క్యాన్సర్, నొప్పి ఉంటే క్యాన్సర్ కదా, అది అసలు నొప్పి లేదు, బండలాగుంది. అమ్మ ఇది ఖచ్చితంగా క్యాన్సర్ అని నా హృదయంలో నిర్ధారణ అయిపోయి, అవును క్యాన్సరే అయితే అని దేవుడు అక్కడే వెంటనే ఒక స్వరం, దేవుడు అన్యాయం చేయట అసంభవము, సర్వశక్తుడు దుష్కారం చేయట అసంభవం. మళ్ళీ ఇంకొక స్వరం, 2 వరకు 3 వరకు నేను ఆ లండన్లో నిద్రపోలేదు. ఏంది మాట్లాడుతున్నావు అని అడిగేవాడు. నేనేమన్నా నాకు నిద్ర పట్టింది ఏం చేసేది. అయితే అన్నీ తీసుకెళ్ళి చూపించాలని వాడు ఎంతో ఖర్చు పెట్టి, పాపం వాడి తప్పని కదమ్మా, ఇంకొక 20,000 25,000 కట్టొస్తానమ్మా, అమ్మా ఇంకొక వారం ఉండవా అని ఏడుస్తాడు వాడు రాజేష్. సరే కాదులే, ఏ గడ్డ వచ్చింది కదా ఇంకొండలే వెళ్తానని చెప్పేసి ఇక వచ్చాను. నవంబర్ 1వ తారీఖు వచ్చాను. నవంబర్ 4వ తారీఖు టెస్ట్కి వెళ్ళాను. తర్వాత నవంబర్ 5వ తారీఖు ఇంకో టెస్ట్ రాస్తే ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఇప్పుడు కాదు వారానికి వస్తే వెళ్ళిపోమన్నారు. అయితే వారం అన్నదల్లా మరుసటి రోజు బసవతారక హాస్పిటల్ అన్నయ్య అక్క పిలిచాము, హాస్పిటల్ వెళ్ళాలంటే అంకులు రమ్మన్నారని వెళ్ళిన తర్వాత బసవతారక హాస్పిటల్లోని అయితే అన్నీ ప్రేర్ చేశారు. ఏమని ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఎట్లుండేదో కానీ ఆ పేరుతోటి ప్రేర్ చేశారు. ఇది క్యాన్సర్ అని వాళ్ళు ఎప్పుడు వారం టెస్ట్ వస్తే ఇప్పుడే వచ్చింది కాబట్టి క్యాన్సర్ అని బయలుపడ్డట్టుందిలే అని. సరే ఇంకా కానీ భయం కానీ ఏడవడం కానీ దిగులు కానీ నేను చచ్చిపోతాను భయం ఏమీ లేదు నాకు అసలు. ఎప్పుడైతే కారెక్కగానే అన్నయ్య అన్నారు, శకుంతల 40వ అధ్యాయం 41 కీర్తనలు, రోగము కలుగుగా యెహోవా వారిని స్వస్థపరచుని, రోగము కలుగుగా యెహోవాయే వారిని రోగశయ్య మీద వారిని స్వస్థపరచుని రాత్రి నా డైలీ పోర్షన్ రాత్రి మాట్లాడాడు దేవుడు. నువ్వు తీసి చదువని తీయమని చెప్పారు. ఆ కార్లో తీసాను. తీసి బస్సు తారీఖు వెళ్ళగానే వాళ్ళు టెస్ట్ వెంటనే చెప్పారు నవంబర్ 7వ తారీఖు క్యాన్సర్ అని చెప్పగానే కోమలి బాగా ఏడ్చింది, భవనం ఏడ్చింది. నాకు ఏడుపు కానీ భయం కానీ ఏమీ లేదు, ఎందుకంటే సిద్ధపరిచారు కదా. చచ్చిన జీవోత్సవం ఎట్టుని ఏమని మాట్లాడుతా అలా హృదయాన్ని అట్లా సేవకుల మాటలు, జీవము గల దేవుడి మాటలు, పరిశుద్ధాత్మ తండ్రి సన్నిధి అలా. అందుకని నా జీవితంలో నీ మాటలు వింటే కొద్దినోడు ఎందుకు అంత ఆత్రం ఎందుకు పరిగెత్తా ఉన్నాడు. అక్కడ ఒక్క మాట పొద్దు, ఒక పాట పొద్దు, ఒక వచనం పొద్దు. ఎందుకంటే
ఆ ఖాళీలోకి చొరబడతాడు వాడు. ఆ ఖాళీకి చొరబడకుండా వాడికి భయం పుట్టించాలంటే యజ్ఞ అయిన దేవుడు ఆ ఖాళీలో ఉండాలి. ఆ భయం అనేది, ఆ భయం 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 దేవుని యందు భయం తప్ప ఆయన ప్రేమ నన్ను ఇంతగా ప్రేమించిందా, నా కోసం రక్తము కార్చాడా, ప్రాణం పెట్టాడా, తిరిగి లేచాడా, ఎంత గొప్ప దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. మనుషులు ఎవ్వరూ ఎక్కడ ప్రేమ, ఎంత యథార్థంగా వెళ్తాను ప్రేమతో. వాళ్ళు ఏదో ఒక పరిస్థితుల్లో గుండెల మీద తన్నేస్తే మళ్ళీ ఊగులాడుతూ వచ్చి తెలియని ఆ ప్రేమ కలిగిన ఆ పసి హృదయానికి జీవం గల దేవుని ప్రేమ నన్ను అంతగా ఆకర్షించింది. అయితే పవన్ అంటారు, నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితిని. పాటలు పాడటం ఒక రాగం కూడా రాదు, కానీ ప్రతి వచనము భావం నన్ను వెంటాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఇక్కడ దేవుని సన్నిధి ఉంది మన మధ్యలో. అయితే నాకు భయం లేకుండా, నా సెలవు లేకుండా నీ తల వెంట్రుకల్లో ఒక వెంట్రుక నేల రాలదు అని ఆ మాటకు వచ్చేసి ఇంత ఉండైపోయింది. ఒక కేమో ఇచ్చి ఇంకొక కేమో కల్లా మొత్తం ఊడిపోతుంది, మొత్తం ఊడిపోయింది. అయితే దేవుడు నా తండ్రి యొక్క, మన తండ్రి యొక్క కృప, ఆయన యొక్క విజ్ఞాపన, ఆయన సన్నిధిని తోడుగా ఉంచి అక్కడికి వెళ్తే ఆ హాస్పిటల్లో ఈ బెడ్ మీద పేషెంట్ ఏరియానే వాళ్ళు నాతోటి, ఈ బెడ్ మీద పేషెంట్ ఏరియా, నేనే పేషెంట్ అని వాళ్ళకి సువార్త చెప్పి బైబిల్ ఇచ్చింది. అట్లా ఇంగ్లీష్ బైబిల్స్ అంత పెద్ద పెద్ద వాళ్ళకి. అయితే ఒకసారి కృష్ణమోహన్ గారు అని నాకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ గారికి ఆ రోజు దేవుడు బలవంతంగా, అంటే 4-5 నెలల నుంచి ప్రారంభం చేస్తున్నాను, బలవంతంగా ఆయనకి ఇవ్వాలి బైబిల్ అని పెట్టుకెళ్తే అమ్మాయితో అన్నాను ఇంట్లో, అమ్మ డాక్టర్ గారికి ఇద్దాం అనుకున్న బైబిల్ అంటే, వద్దత్తయ్య ఆయన చదువుడు ఏమి లేదు, వాళ్ళు విసుక్కుంటారు, వద్దత్తయ్య అన్నది. ఇదేంటి దేవుడు ఏమని చేతి ఈ అమ్మాయి వద్దంటుంది, సరే అమ్మా వద్దని తెచ్చుకుందాం, ఏమైంది ఇంకొకరికి ఇద్దాం అన్నాను. ఇక వెళ్ళాము అన్నట్టే ఏమండి ఆయన అన్నాడు డాక్టర్ గారు, అమ్మ బాగానే తట్టుకుంటున్నావమ్మా, ఈ ట్రీట్మెంట్ బాగానే తట్టుకుంటున్నావమ్మా, నేను చూస్తే మాకు ఆశ్చర్యం వేస్తున్నాను వీళ్ళముందే అన్నాడు ఆయన. అవునయ్యా తట్టుకుంటున్నాను, తట్టుకోకపోతే ఇంకొకటి తీసుకునేది కాదు ఇది అన్నాను. అయిపోయింది. సరే ఇక బైబిల్ ఇచ్చేది అసలు మరి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అన్న ట్రీట్మెంట్ అయిపోవచ్చింది, ఇప్పుడు మీరు ఎప్పుడు కలుస్తారు, మరి చిన్నది మరి మీ దగ్గర పెట్టుకుని చదువుతారా అన్నాను. అంటే వద్దు నో సరే మీరు నో అన్నారు కదా, దేవుడు ఎట్లయినా సరే అమ్మాయి ఇంట్లో చెప్పిన మాట్లాడుతారు, వద్దత్తయ్య వచ్చేసాను. 1-2 గంటలు కూర్చున్నా, ఆటో రావట్లేదు, నిన్ను బుక్ చేసి. అయితే ఎందుకు అయితే ఒక అబ్బాయి వాళ్ళ నాన్న క్యాన్సర్ అని స్వార్థ విన్నాడు. ఆ అబ్బాయి అంత దూరం నుంచి పకా నవ్వుతా నాకు వెళ్ళి చూస్తా వచ్చాడు. ఆంటీ ఎట్లున్నారు ఆంటీ, అయ్యా మరి మీ నాన్నకి ఎట్లుందని అడిగి, అయ్యా నువ్వు మళ్ళీ ఎప్పుడు కలుస్తావో నాకు తెలియదు, కానీ మరి ఒక చిన్న బైబిల్ ఇస్తాను, ఇంగ్లీష్ బైబిల్, నువ్వు చదువుకున్న వాళ్ళగా ఉన్నావు, మరి తీసుకుంటావు అంటే ఇవ్వండి ఆంటీ అన్నాడు. ఈ బైబిల్ మనం ఒకటి అనుకుంటే ఆయన ఇంకొకటి అనుకున్నాడని అప్పుడు అమ్మాయి చదివి, అప్పుడు ఆయన బైబిల్ ఇచ్చిన తర్వాత వచ్చింది ఆడు వెంటనే. ఇంతసేపు అంటే పరిశుద్ధాత్మ దేవుడు, నీ దేహము పాపానికి నిలయమైన నీ దేహమే, కానీ పరిశుద్ధాత్మకు నిలయముగా మలుచుకుని అలా ధైర్యపరిచి అలా ఆదరించి మరి ట్రీట్మెంట్ అంతట్లో కూడా మరి అన్ని టెస్టుల్లో సహాయపడ్డాడు. మరి ఆయన చూచే దేవుడు అని ఇంతవరకు మాట్లాడు. అయితే సర్వశక్తి గల దేవుడు. అయితే ఆయన ఎప్పుడైనా వెళ్ళిపోవాలి. అయితే ఎక్కడికి వెళతాం? నా హృదయం ఆయనతో కలిగేస్తుంటే నేను పరలోక రాజ్యంలో ఉంటాను. ఈ లోకంలో ఎంత ఘనత ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా కన్ను మూస్తే కానరాదు. కానీ ఖచ్చితంగా నా కన్న తండ్రి దగ్గరికి నేను వెళ్తాను. నా తండ్రి పరిశుద్ధుడు, నా తండ్రి ఐశ్వర్యవంతుడు, నా తండ్రి ప్రేమామయుడు, నా తండ్రి కృప కనికరము జాలి దయ ఎవ్వరి దగ్గర ఈ భూమి మీద దొరకదు. అయితే అంట్లు కడగాలంటే మనం గట్టిగా వేసిదితేనే, బట్టలు గట్టిగా వేసిదితేనే, అట్లా భారంతో కష్టపడి మగవాళ్ళు చేసుకొస్తేనే ఆడవాళ్ళు బ్రతుకుతాం. అట్లనే జీవము గల దేవునితో సంబంధము సహవాసం లేకుండా సంవత్సరాల తరబడి మందిరానికి వచ్చిన ఆయన కార్యం జరగదు. అదొక్క
ఒక్కటి చేయనీయకుండా నువ్వు రా, నువ్వు పట్టుకో, బైబిల్ పట్టుకో, నువ్వు తిరుగు, మంచిగా అందరూ ఏం డ్రెస్ వేసుకున్నాడు వేసుకో ఇట్లాంటివన్నీ చెప్తాడు. కానీ ఆయనతో పెనవేసుకునే సంబంధ బాంధవ్యమే పరలోక రాజ్యానికి వారసురాలుగా చేస్తున్న ఆ నమ్మకం అనేది పిల్లలిద్దరూ మారు మనసు పొందాలని దేవుడికి ఎన్నో కార్యాలు చేశాడు. అయితే ఆయన ఇప్పుడు మన మధ్యలో ఆ అదృశ్య హస్తం మన మధ్యలో సందేహం లేకుండా ఉన్నది, సందేహం లేకుండా ఉంది. ఎవరిని పిలిస్తే నాని ఊరుకుంటారు, ఎవరి దగ్గరికి వెళితే ఎవరు రాణిస్తారు. అయితే ఆయన ప్రేమమయుడు, రక్తము కార్చడు, ఎవరంతగా ప్రేమిస్తారు, ప్రేమించమంటారు, దోచుకుంటారు. అయితే ఈ భూమి మీద భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, నేనైనా, ఎవరినైనా ఆ యొక్క బస్తాల బియ్యం అన్నీ అయిపోగానే ఆ గోనె పట్ట కాళ్ళ కింద వేసి ఇట్లా ఇట్లా కాళ్ళు తుడుచుకుంటాం. అట్లనే నేను సువార్త చెప్పేటప్పుడు ఈ దేహాన్ని కూడా మొత్తం కారిపోయిన తర్వాత ఈ భూమి మీద అలా తుడుచుకుంటారు. ఈ ప్రాణం ఉండగానే ప్రభు నమ్ముకో, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకొని నా మనసంతా హృదయపూర్వకంగా ఆ యొక్క సువార్త అలా భారంతో అనుభవపూర్వకంగా అనుభవించి, ఒకటి ఎంత చదివి ఎంత అప్పచెప్పినా ప్రయోజనము కాదు. నేను ఇది ఎలా ఉందని జీవించాలి, నాకు తెలియదు ఏం చేస్తాను, ఇంకా నరక్కొట్టు, ఇంకా విరక్కొట్టారని ఇప్పటికి కూడా నా మనసు అదే ప్రార్థన ఉంటుంది. అదే క్యాన్సర్ గురించి నాకు చింతే లేదు. అయితే ఒకటి, ఇంకా ఆరోగ్యం ఇస్తే ఇంకా 100 ఏళ్ళు బతుకుతానేమో. ఇప్పుడు 60, 61, ఇప్పుడు 100 ఏళ్ళు అయితే ఇంక 160 ఏళ్ళు బతుకుతాను. ఉంటానా? లేకపోతే 10 గంటలు, 10 నిమిషాలు, ఇంకొక అరగంట తెలియదు నాకు. కాబట్టి ఒకటి మాత్రం తెలుసు, ఇక్కడ యాత్ర ముగిస్తే నా తండ్రి వద్దకు వెళతాను, అంతే. ఆ సంబంధ బాంధవ్యం నాయన తండ్రి అని పిలిచే పరిశుద్ధాత్మ తనిని మనకిచ్చిన నన్ను కూడా పరిశుద్ధులతో చేర్చి ధన్యజీవిగా చేసిన నా తండ్రికే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని ఇచ్చినట్టు గొప్ప తరుణం కొరకై కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ, భావనక్క, అన్నయ్య ఎప్పుడు మా చుట్టూ ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంటే అసలు వీళ్ళెవరు, వీళ్ళకి ఇంత ప్రేమ ఏంటి, వీళ్ళకి ఇంత పట్టింపు ఏంటి అనుకునేదాన్ని. కానీ ఆ ప్రేమ నన్ను ఆకర్షించింది. మా చుట్టూ తిరిగారు. మా అమ్మ, మా నాన్నలా కనబడతారు. ఇప్పటికి కూడా నాకు వాళ్ళిద్దరు అమ్మ నాన్నలా కనబడతారు. అయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఎన్నో రీతిలో సహాయపడిన వాళ్ళు నా కొరకు. అయితే ఆయనే ప్రతిఫలం ఇవ్వాలి. మీ అందరి కుటుంబాలు, అందరి కుటుంబాలు చెల్లించుకుంటూ ఇచ్చినట్టు గొప్ప తరుణం కొరకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ సంఘానికి, అన్నయ్యకి, తన తండ్రి అయిన దేవుడు మహిమ, ఘనత, ప్రభావం మీకు చెల్లిన కొద్ది ప్రార్థన చేస్తున్నాము. మా కోసం ఇంకనో ప్రార్థన చేయండి. ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి, అంతే. ఇంకేమీ లేదు ఈ భూమి మీద, ఇంకేమీ లేదు. ఆత్మలో బలవంతులుగా, ఆత్మలో బలవంతులుగా, పరిశుద్ధులుగా ఉంటే తప్ప ఒక 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 డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటేనే స్నానం చేయకుండా ఈ యొక్క చెమట వాసనతో వెళ్ళము. అలాంటిది పరిశుద్ధుడైన దేవుడి ఎదుట పరిశుద్ధంగా లేకుండా ఆయన అంగీకరించడం. ఆ పరిశుద్ధత కోసం ఎప్పుడు నా మనసు ఆకలి తప్పులు కొట్టుకుంటూ ఉంటుంది. కారణం ఏంటంటే జీవము గల దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధించే అట్టి దైవజనునిచ్చి పోషిస్తున్న నా తండ్రికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఈ చిన్ని స్తుతి, కృతజ్ఞత, ప్రార్థన, ఆరాధన యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధ నామంలో సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నేను ఎక్కువ ఏదైనా మాట్లాడి మిమ్మల్ని బాధపడితే నన్ను క్షమించండి. మంచి సాక్ష్యం విన్నాం. విగ్రహారాధన కుటుంబం, చిన్న వయసులో భర్త చనిపోయాడు, పేదరికం, శ్రమానుభవం, దేవుని మహాకృపను పెట్టి నువ్వైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం వచ్చి గొప్ప రక్షణాశీర్వాదం పొందుకుంది. మరి తర్వాత తాను ప్రభుత్వ సహవాసం, ఆత్మీయందులు, స్తుతి, ప్రార్థన, సువార్త విషయంలో సిగ్గుపట్టడం కానీ భయపడటం కానీ లేనే లేవు. ఇది దాసురానికి క్యాన్సర్ అనుమతించావు అంటే వసుధారకు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్న స్టాఫ్కి ఇంతకుముందు చెప్పిన సువార్త అంటుకోకుండా చెప్పారు. ఇప్పుడు నా దాసురాలు తీసుకెళ్ళి అది వాళ్ళ హృదయాల్లో నాటుకునేదట్టు చెప్పించాలి, అదొక తలంపు. కనుక అక్కడ ఆ డాక్టర్స్, నర్సులు, అమ్మ నీ క్యాన్సర్ కదా అంటే నా క్యాన్సర్ సంగతి తర్వాత ముందు నీ బాబు క్యాన్సర్ సంగతి ఆలోచించు,
నాకు క్యాన్సర్ ఉన్నా నేను చనిపోతే పరలోకానికి పోతాను, నీ పరిస్థితి ఏంటి? సిగ్గుపడటం భయపడటం అనేవి అసలు లేవు. ఆయన స్వయానికి చనిపోయింది, ఆయన తిడితే తిట్టచ్చు, వాడు విసుక్కునే ఉండదు, తిట్టినే ఉండే, కోపడినే ఉండే, తర్వాత సంగతి. సో అలా సహోదరి వారి తన ఇరువురు కుమారులు రక్షించబడాలని త్వరగా విలాపవాక్యాలు 2వ అధ్యాయం 19 వచ్చిన చదవండి. తన అనుభవాలనే నేను మీకు లేఖనాల్లో విలాపవాక్యాలు 2వ అధ్యాయం 19 వచ్చిన. వాళ్ళు ఏదో ఉన్నత చదువులు చదివి ఈ లోకంలో ఉన్నతమైన ఉద్యోగాలు, వాళ్ళు రక్షించబడాలి, ప్రభు సాక్షిగా జీవించాలి. అది రేయి మొదటి జామున వాళ్ళు ఇరువురు కూడా బాల్య దినాల్లోనే రక్షణానుభవంలోకి ప్రభు వారిని నడిపించాలని. అప్పట్లో బట్టల వ్యాపారం చేసేది, వ్యాపారం కన్నా స్వామి కార్యం స్వకార్యం. ఆ బట్టలమ్మి వాళ్ళు నెల నెల వాయిదాలు ఉంటాయి కదా, ఆ వాయిదా గురించి మర్చిపోయేది ముందు సువార్త. మీరు ప్రభువుని నమ్ముకోండి, ఇవ్వలేమంటే సరే వదిలేసేద్దాం. సో ఇట్లా ఏం చేసినా ప్రభువుకి మహిమ. అలా సహోదరి వారి కీర్తన 41:3 నేను నా బైబిల్లో నోట్ చేసుకున్నాను. 41వ కీర్తన 3వ వచనం. రోగశయ్య మీద యెహోవా వాణిని ఆదరించును, రోగశయ్య మీద యెహోవా వాణ్ణి ఆదరించును, రోగము కలుగుగా నీవే వాణిని స్వస్థపరచుదు, నీవే వాణ్ణి స్వస్థపరచుదు. ఈ వాక్యం మరి 7వ తారీఖు నవంబర్ 2024లో ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్కి, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ వాక్యం ద్వారా ప్రభు మాట్లాడింది. ఈ వాక్యం తను చదవమని, రోగము కలుగగా నీవే వాణ్ణి స్వస్థపరచుదు, రోగశయ్య మీద యెహోవా వాణ్ణి ఆదరించును. ఆ విధంగా మరి కెమోథెరపీ అయింది, రేడియేషన్ అయింది, సర్జరీ అయింది. కానీ తన ముఖంలో చింత, దిగులు, విచారం, దుఃఖం అనేవి నేను చూడలేదు. తన ముఖంలో నేను చూసింది ఏమిటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను. చెరసాల్లో ఉండి పౌలు భక్తుడు రాశాడు, ఎల్లప్పుడూ ప్రభునందు మరలా చెప్పుచున్నాను. ఒక 2 రోజులు యాంటీబయాటిక్స్ వేసుకుంటేనే ఆ సైడ్ ఎఫెక్ట్స్కి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కెమోథెరపీ, సర్జరీ, రేడియేషన్, తన ముఖంలో చింత, దిగులు, విచారం, కుంగుదల, భయం, ఆందోళన. ఏం చేస్తున్నానయ్యా? ఉంటే ఇక్కడ ఉంటాను, లేదా అక్కడ ఉంటాను, అంతే. అంత మీకు ఎలా ఉందని నన్ను అడుగుతుంది. నా సంగతి సరేలేమ్మా. అది ప్రభునందు మరలా చెప్పుచున్నాను, ప్రభునందు నేను చెరసాల్లో ఉన్నాను, అయినప్పటికీ కూడా నా దొంగిలించలేను. అది అలా సరే, అన్నీ మనకు అర్థం కావు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం చదవండి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. కనుక నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. మరి తనకు అనుమతించబడిన ఆ వ్యాధి తన విశ్వాసాన్ని బాధల ద్వారా, శ్రమానుభవం ద్వారా, అంత ముందే శ్రమలు వెడుతూ తన స్పందన, తన ప్రవర్తన, తన నడవడిక, తన ఆరాధన, తన ప్రార్థనా జీవితంలో ఏమైనా మార్పు ఉందా? నేను ప్రభువుని మరి ఇలా సేవిస్తూ ఉంటే ప్రభు నాకు వ్యాధిని ఎందుకు అనుమతించాడు? ప్రార్థనా కుడికి రావటం మానేసిందా? మానేయలేదు. ఆరాధనకి సమయానికి రావటం మానేసిందా? మానేయలేదు. ఆరాధన చేయటం మానేసిందా? లేదు. క్యాన్సర్తో బాధపడుతున్నా కూడా ముద్దుతోనే ఆరాధించింది. చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది. ఎంత క్యాన్సర్తో, ఎంత కెమోథెరపీ అయినా సరే ఆ సహోదరుల ఉపవాస ప్రార్థనకి ఖచ్చితంగా హాజరవుతుంది.
అంటే మరి ప్రభుతో ప్రభుని సేవించాలి, ప్రభు సన్నిధిలో గడపాలి, ప్రభుతో సహవాసం. లేకపోతే ఏంటంటే కొంచెం కొంత అమాయకత్వం, కొంత చెప్పింది కదా నేను తిక్కని, కొంచెం కొంత కొన్ని మాటలు మనకి అర్థం చేసుకోలేము. కానీ కనుక ఈ విధంగా విశ్వాసానికి పరీక్ష. ఇప్పుడు నా ముందు తన నుంచి ప్రభు నాతో మాట్లాడతాడు. ఆ విశ్వాసం నీకున్నదా? ఆ ధైర్యం నీకున్నదా? అటువంటి పరిస్థితుల ద్వారా నువ్వు వెళ్తూ ఉంటే తాను వ్యవహరించినట్లు, తాను ప్రవర్తించినట్లు, తాను నన్ను సేవిస్తూ ఉన్నట్లు నువ్వు నన్ను సేవించగలవా? ఇలా ఇది మనందరి విశ్వాసానికి కూడా పరీక్ష. ఈ విధంగా మరి ఇది సరే, పెద్ద కుమారుడికి కూడా శివకృష్ణకి థైరాయిడ్ సర్జరీ జరిగింది. ప్రభు సహాయపడ్డారు. అదే వసుధారకు క్యాన్సర్ హాస్పిటల్లో జరిగింది. అలాగే రెండో కుమారుడు రాజేష్ యూకేలో ఒక ఇల్లు కొనుక్కోవడానికి ప్రభు సహాయపడ్డారు. ఆ విధంగా వారి ఇరువురు కూడా రక్షించబడ్డారు. 2006లో వారింట్లోనే ఆదివారం సాయంకాలం ఆరాధన ఆరంభించబడింది. ఈ చుట్టుపక్కల ఈ నగర్లన్నింటిలో భరత్నగర్, శ్రామిక నగర్ ఉండేవి, అన్నింటిలో సహోదరి శకుంతల అంటే అందరికీ తెలుసు. కొంతమందికి భయం కూడా. మళ్ళీ కనపెడితే బండి ఏం చేస్తుంది? నువ్వు ప్రభుని నమ్ముకున్నావా, నమ్ముకోలేదా? నమ్ముకోకపోతే నువ్వు నరకానికి వెళ్తావు. నీ సంగతి ఏంటి తెలుసాలి. అందుకని సహోదరి వెళ్తూ ఉంటే ఎదురుగా ఉంటాడు, పక్క పోతారు. ఎందుకు? అంతకుముందు చాలాసార్లు చెప్పింది కదా, ఇంతకుముందు చెప్పాను కదా అని మళ్ళీ ఊరుకోదు, మళ్ళీ అడుగుద్ది. ఒకసారి చెప్పేశాం కదా, వాళ్ళు ఇష్టపడట్లేదు కదా, మనకెందుకు లేదు. మరి ఆత్మ రక్షించబడాలి కదా, ఆత్మల రక్షణార్థమైన భారం. ఈ విధంగా ప్రభు వారి పక్షంగా కార్యాలు చేశారు. అందువల్ల మరి ఇలా వారి కుటుంబ పక్షంగా ప్రభు చేసిన కార్యాలన్నింటినీ బట్టి తను చెప్పిన సాక్ష్యాన్ని మనం విన్నాం. మనం మరి వారి కొరకు ప్రార్థిస్తూ వచ్చాం. ఇంకనూ మనం వారి కొరకు ప్రార్థన చేయవలసిన వారుగా, ఇంకనూ సహోదరికి ట్రీట్మెంట్ కొనసాగుతూనే ఉంది. అంటే అది దేవునికి సమస్తం సాధ్యం. దేవునికి అసాధ్యమైందేమీ లేదు. దేవునికి అసాధ్యమైందేమీ లేదు. సరే, తను ఒక మాట చెప్పింది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14 వచనం చదవండి, ముగించుకుందాం. జీవం ఏపాటిది? కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. 15వ వచనం, కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనమని. ఇప్పుడైతే మీరు మీ డంబములో ఏంది అతిశయపడుచున్నారు, ఇటు అతిశయమంతయు చెడ్డది.